హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్రిప్ట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ. ఇది జియో హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. కాకపోతే తెలుగులో మాత్రం ఈ వెబ్ సిరీస్ని చూడొద్దని నేను వేడుకుంటున్నాను అనమాట. తెలుగు డబ్బింగ్ అసలు బాగాలేదు. ఓకే, ఇంగ్లీష్లో మాత్రమే చూడమని నేను వేడుకుంటున్నాను. ఓకే, ఇంకా ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే ఓకే, మరి అంత ఎగ్జైట్మెంట్గా లేదు, మరి అంత ఓవర్గా కూడా లేదు. స్టార్టింగ్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే టాప్ నాచ్ ఉన్నారే. మళ్ళీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ యూనివర్స్ బాగా బ్యాకప్కి వచ్చింది. హెచ్బిఓ మంచి వెబ్ సిరీసే తీసిందని అనుకునే లోపు తర్వాత ఎపిసోడ్లన్నీ చల్లబడిపోయాయి అన్నమాట. మరి స్టోరీ ముందుకు వెళ్ళదు. స్టోరీలో కూడా మనకి ఏ ప్రోగ్రెస్ ఉండకపోవడం వల్ల అంతగా మనకి రిజిస్టర్ అవ్వలేదన్నమాట. స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ నేను చెప్పాను కదా. సెకండ్ ఎపిసోడ్లో అయితే హైలైట్ ఎలిసెంట్ అండ్ రెనేరా పీస్ టాక్స్ అయిపోయిన తర్వాత అక్కడికున్న కాంప్రమైజ్ ప్రకారం నువ్వే 7 కింగ్డమ్స్కి ఐరన్ థ్రోన్ తీసుకో అని చెప్పేస్తుంది. అలాగే ప్లానింగ్ ప్రకారం తనకున్న అన్నీ ఓపెన్ చేసేసి రెనేరాకి ఈక్వల్గా హ్యాపీగా ఆహ్వానిస్తుంది. ఆవిడ కూడా వచ్చి సింపుల్గా క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే అక్కడ హోటో హైటవర్ తల నరికి ఆ రక్తం పడుతున్న నేల మీద నుంచి తన షూకి హోటో హైటవర్ రక్తం మీద నుంచి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఐరన్ థ్రోన్ మీద కూర్చున్న సీన్ అయితే గూస్ బంప్స్ వచ్చాయి. అరే సూపర్రా! ఇంకా అక్కడితో సీజన్ ఎపిసోడ్ 2 కట్ అయిపోయింది. ఇంకా ఎపిసోడ్ 3 ఇంకా బాగుంటుంది అనుకుంటే అక్కడి నుంచి అసలైన కష్టాలు పడ్డాయి. అసలు రెనేరా అసలు కూర్చోలేకపోతుంది అనమాట. ఐరన్ థ్రోన్ నాకెందుకు రా బాబు, ఇంత కష్టపడి నేను ఐరన్ థ్రోన్ సంపాదించుకున్న ఇక్కడున్న సిచ్యువేషన్స్ ఆవిడని నిద్ర లేకుండా రాత్రులు చేస్తున్నాయి. వాటన్నిటి కూడా బాగానే డ్రామా బిల్డ్ చేశాడు, కానీ ఇంకా చూపించుంటే బాగుండని నా అభిప్రాయం అనమాట. ఆఖంగా లార్డ్ లారెస్కి ఒక సీన్ పడుతుంది. సన్ఫ్లవర్ ఆ కుడిన క్యాప్చర్ చేసి అందరినీ చంపేస్తుంది చూడండి, బ్యాక్గ్రౌండ్లో నుంచి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి, అది కూడా హైలైట్గా పడింది. ఇలాంటి సీన్స్ పడ్డాయి, ఇలాంటివన్నీ పడ్డాయి, కానీ డ్రామా బిల్డ్ అవ్వలేదు. డ్రామాలో మనకి అంత ఇన్వాల్వ్మెంట్ అయ్యేంత డ్రామా బిల్డ్ అవ్వలేదు. ఏమంటే అసలు ఈ సీజన్లో ఏం చేశాడు, ఒకే దగ్గర ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు అనమాట. ఆడు ఎలా ఆడిస్తాడరా, వాడి ఆట ఎలా ఉంటుంది, రెనేరాని డేమండ్ కానీ వాడిని నాశనం చేయడానికి ఇన్ని ప్లాన్లతో వస్తాడు అనుకుంటే ఏమీ లేకుండా అక్కడే ఉండిపోయి అక్కడున్న నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం అంతవరకు నచ్చలేదు. కింగ్ యాగంటూ ఆయన పరిస్థితి ఇప్పుడు బెటర్ అయింది. ఏగాన డైమండ్ ఒకటైపోయారు. ఓకే, నెక్స్ట్ సీజన్లో వాళ్ళని ఎలా చూపిస్తారో చూడాలి. క్రిస్టన్ కోల్గాడి ఆడు ఎందుకు చంపేశారో తెలియదు. ఆడ అసలు ఆడుకున్న సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేకపోయాడు. వైట్ వాము అబ్బా, ఆవిడ గురించి ఎంత చెప్పుకుంటే అంత మంచిది. ఎలిసెంట్ హైటవర్ ఇప్పుడు ఆవిడని చంపి లేపేసినా బాగుండి అనిపించింది అనమాట. అలాంటి క్యారెక్టర్ పడింది. మంచి సీజన్ హైప్ ఇచ్చే మూమెంట్ నుంచి తను ఎందుకు పనికిరాని ఆటలో అరటిపండి చేశారనమాట. అలాంటి రైటింగ్ ఉంది. ఓకే, ఇది బుక్స్ ప్రకారం అలాగా ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇక్కడైతే కొంచెం ఇంకా మార్చుంటే బాగుండని నా అభిప్రాయం అనమాట. ఇంకా గ్రాఫిక్స్ కానీ తర్వాత వాళ్ళకున్న ఎంచుకున్న థీమ్స్ కానీ, గేమ్ ఆఫ్ థ్రోన్స్ బాగా హిట్ అయింది కాబట్టి హౌస్ ఆఫ్ డ్రాగన్ కూడా అదేవిధంగా సేమ్ యూనివర్స్ కాబట్టి మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటే కొంచెం మిక్స్డ్ టాక్ రావడంలో కూడా కొంచెం బాధాకరమైన విషయమే. ఓకే, దాని గురించి పక్కన పెడితే ఓవరాల్గా వెబ్ సిరీస్ అయితే ఒక్కసారి అయితే చూడొచ్చు. ఎందుకంటే మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ కాబట్టి ఈ సీజన్లో ఇంకా బెటర్గా ఇంకా స్టోరీని కూడా ఎవాల్యుయేషన్ చేసుంటే బాగుందని నా అభిప్రాయం. ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగు 2.25/5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్రిప్ట్ ఛానల్. నెక్స్ట్ వీడియో మీ వీళ్ళందరితో త్వరగా వస్తుంది. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. మరింతగా నన్ను ప్రోత్సహించమని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.